ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన రోజు నుండి నీరసం, ఆటంకం, గండం ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. నీ మనసునే కాదు, నన్ను కూడా బాగా టెన్షన్ పెడుతున్నాయి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, నిలబడటం కష్టమని చాలా మంది అంటారు. నీ విషయంలో అది అబద్ధం కావాలని కోరుకుంటున్నాను. ఏమైంది సాక్షి? ఏదోలా కళ్ళు తిరుగుతున్నట్టుగా. సాక్షి, సాక్షి, ఏదోలా కాదు, బీపీ పెరిగితే ఇలానే ఉంటుంది. నీకు టాబ్లెట్ ఇవ్వకుండా కాసేపు ఇలానే వదిలేస్తే నేను అనుకున్నది నెరవేరుతుంది. సాక్షి, 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 సాక్షి. అభి, ఏమైందమ్మా? తెలీదమ్మా, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. బీపీ పెరిగిపోయింది అనుకుంటా. సాక్షి, 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 లేమ్మా. అభి, బీపీ తగ్గడానికి ఏదో టాబ్లెట్ ఉంటుంది కదా, అది ఈ గదిలోనే ఉంటుంది. ఎక్కడుందో చూడు. అలాగేనమ్మా. మొహం చూడు ఎంత నీరసంగా ఉందో. కాసేపు నిద్రపో, అన్నీ అవే సర్దుకుంటాయి. పడుకో, పడుకో. ఈ నిద్ర శాశ్వత నిద్ర కావాలి. అది జరిగేంత వరకు నాకు నిద్ర పట్టదు. తనూజ పసిపిల్లగా ఉన్నప్పుడే నువ్వు దూరం అయితే, తల్లి లోటు తెలియకుండా పెంచిందే నేనైతే, అమ్మలా ప్రేమని పంచింది మాత్రం నిహారికని. చిన్నప్పటి నుండి ఇద్దరూ ఒకే మాటగా ఉన్నారు. ఈ నాన్నని ఎంత గౌరవిస్తారో ఇద్దరూ ఒకరినొకరు అంత ప్రేమిస్తారు. నిహారిక చనిపోయిందనుకున్నప్పుడు నాకన్నా తనూజనే ఎక్కువ బాధపడింది. హారికగా తిరిగొచ్చిన తర్వాత ఎక్కువ సంతోషించింది కూడా తనూజనే. చెల్లి మనసు తెలుసుకుని ప్రేమించిన వాణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేసింది. తనూజ ప్రేమని గెలిపించి తన సంతోషానికి కారణమైంది. అంత అన్యోన్యంగా ఉన్న ఇద్దరు ఈరోజు శత్రువుల్లా మాట్లాడుకుంటుంటే చూడ్డం నా వల్ల కావడం లేదు. ఆ వాదనకి గొడవకి కారణం చిన్నదైనా కాని ఇద్దరి కోపం వల్ల సమస్య పెద్దగా మారుతోంది. సర్ది చెప్పాలని ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండడం లేదు. తనూజకి పెళ్లి చేసిన తర్వాత బాధ్యతలన్నీ తీరినవాడిగా గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా కళ్ళు మూయాలనుకున్నాను. కానీ ఇప్పుడు నిద్ర కూడా దూరం అయ్యారు. అయ్యగారు, చెప్పు రామయ్య. ఎప్పుడు అందరి మంచి కోరుకునే మీరు ఇలా బాధపడడం అస్సలు బాగోలేదయ్యా. మంచి చెడు అనేది మనం చూసే దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. కన్నీళ్ళు కష్టాలు మాత్రం ఆ దేవుడి సృష్టి.
తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదు. అక్క చెల్లెళ్ల మధ్య ప్రేమ దూరమై మనస్పర్ధలు మొదలయ్యాయి. పలకరింపులు పోయి వాదనలొచ్చాయి. వాళ్ళిద్దరూ నా కళ్ళు అనుకున్న నాకు ఇప్పుడు కన్నీళ్లే మిగిలే. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఆ దేవుడికి ఏం బుద్ధి పుట్టిందో ఏమో. తొందరలోనే పరిస్థితులు చక్కబడి ఆ అక్క చెల్లెళ్ళు ఒక్కటవుతారు బాబు, ఒక్కటవుతారు. అలా జరగాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇద్దరి మాట తీరు చూస్తుంటే ఒకరినొకరు అర్థం చేసుకుని ఇంతకు ముందులా ఉండటానికి ఇంకెన్ని రోజులు పడుతుందో అని భయంగా ఉంది. ఏదో బలమైన శక్తి ఇద్దరినీ కావాలని దూరం చేస్తున్నట్టు అనిపిస్తోంది రామయ్య. ఎక్కడున్నావు తను? నీ కోసం ఒక సూపర్ హిట్ మూవీ ల్యాప్టాప్లో ప్లే అవ్వడానికి రెడీగా ఉంది. నువ్వు తొందరగా వస్తే ఆ బొమ్మ బ్లాక్ బాస్టర్ అవుతుంది. చందు మాట, బిహేవియర్ అంతా చాలా తేడాగా అనిపిస్తోంది. చందు మా ఇంటికొచ్చినప్పటి నుండి పరిస్థితులు చాలా మారిపోయాయి. తనూజకి నాకు గ్యాప్ స్టార్ట్ అవుతోంది నందు. దానికి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో చందునే కారణం. తను నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? వీడియో ప్లే అవుతున్నప్పుడు. అంటే మీ అక్క మాటలన్నీ నువ్వు వినేశావా? అన్నీ విన్నాను. అక్కకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. నీ మీద ఏమైనా కంప్లైంట్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా డాడ్తో డిస్కస్ చేయాలి, లేదంటే మనల్ని డైరెక్ట్గా అడగాలి. అంతేగాని నందుతో చెప్పడం ఎందుకు? అతని మాటలు వినడం ఎందుకు? తను ప్రాబ్లం నందు గారి వల్ల కాదు, నేనే. నేను వచ్చిన తర్వాతే మీ అక్క చెల్లెల మధ్య డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. నందు గారిని గౌరవించే నువ్విప్పుడు కోపంగా మాట్లాడుతున్నావు. ఈ ఇంట్లోనే ఉంటూ రోజుకొక గొడవ పెట్టుకుంటూ మెంటల్ పీస్ దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఫస్ట్ నుండి మీ ఫ్యామిలీ గురించే ఆలోచించాను. ఇప్పుడు కూడా మీ ఫ్యామిలీ గురించే చెప్తున్నాను. తను మనం ఇక్కడ ఉండొద్దు, నా ప్లేస్కి వెళ్ళిపోదాం. కనీసం అక్కడైనా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉందాం. మనం ఎందుకు వెళ్ళాలి? ఈ ఇంట్లో అక్కకి ఎంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. ఇప్పుడు వెళ్ళిపోవడం అంటే నీ మీద పడిన నింద నిజం చేసినట్టు అవుతుంది. ప్రాబ్లం నీ వల్ల కాదు చందు, నువ్వు నందుకి నచ్చకపోవడం వల్ల స్టార్ట్ అయింది. దీనన్నిటికీ సమాధానం ఒక్కటే, నందుని మా కంపెనీ నుండి దూరం చెయ్యాలి. అతని ప్లేస్లో నిన్ను కూర్చోబెట్టాలి. ఈ మాత్రం కాన్ఫిడెన్స్, కోపం ఉంటే నందుగాడి నాశనం నేను అనుకున్న దానికంటే వేగంగా జరిగిపోతుంది. అమ్మా, 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 నువ్వు బయట ఎలా ఉన్నావో తెలియదు, కానీ నాకు మాత్రం కడుపులో చాలా భయంగా ఉంది. నన్ను జాగ్రత్తగా చూసుకోమ్మా, లేదంటే మన ఇద్దరికీ ప్రమాదం. గుర్తు పెట్టుకోమ్మా. అమ్మా, 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 పాపా, 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 పాపా. అమ్మా, సాక్షి, సాక్షి, ఏమైందమ్మా?
నా కడుపులోని పాప తనని జాగ్రత్తగా చూసుకోమని, లేదంటే ప్రమాదమని చెప్తుంది. నాకు భయంగా ఉందమ్మా. భయమేమీ లేదు, నువ్వు కంగారు పడకు. అదంతా పీడకల. ఉండు, అమ్మవారి కుంకుమ తీసుకొస్తాను. అమ్మ సాక్షి, మనసు ప్రశాంతంగా ఉంచుకోకపోతే ఇదిగో ఇలాంటి కలలే వస్తాయి. అది కాదమ్మా, గండం ఉందని పూజ చేస్తే ఆ రోజే చీర కాలడం నా భయాన్ని పెంచింది. ఇప్పుడు కలలోకి పాపొచ్చి నాకు జాగ్రత్తలు చెప్తుంది. నా కడుపులో బిడ్డకి ఏమైనా జరుగుతుందేమోనని నాకు భయంగా ఉందమ్మా. ఆ భయాన్నే దూరం చేయమని డాక్టర్ గారు మేము చెప్తున్నాం. అయినా నీకు అర్థం కావడం లేదు. అమ్మ సాక్షి, అమ్మవారి ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటుంది. నీ భర్త మంచితనమే బిడ్డ బాగోగులు చూసుకుంటుంది. బొట్టు పెట్టుకోమ్మా. మా అందరిలో ఉన్న ధైర్యాన్ని చూసైనా నువ్వు నిబ్బరంగా ఉండాలి. అప్పుడే కడుపులో బిడ్డ నువ్వు ఆరోగ్యంగా ఉంటారు. అర్థమైందా? సరే ఆంటీ. ఇంతకీ అల్లుడుగారు ఎక్కడున్నారమ్మా? ఆఫీస్కి సంబంధించిన వాళ్ళొస్తే కలవడానికి వెళ్లారు. కొన్ని రోజులు అల్లుడుగారు ఆఫీస్ పనులు తగ్గించుకుని అమ్మాయి పక్కనే ఉండమని చెప్పాలి. ఆహా, అలా ఏం చెప్పొద్దు. ఆయనకి ఆఫీస్లో ముఖ్యమైన పని జరుగుతోంది. నా వల్ల ఆయన డిస్టర్బ్ అవడం నాకు ఇష్టం లేదు. అది కాదే, నిత్యం నీ పక్కనే ఉంటే ఇదిగో ఇలాంటి పీడకలలు ఉండవు అని చెప్తున్నాను. మీరిద్దరూ నాకు జాగ్రత్తలు చెప్పారు కదా, నాకింకేం కాదులే. ఏదైనా ఇబ్బంది ఉంటే పిలువమ్మా సాక్షి. పడుకోమ్మా. పదండి. చందు, మావయ్య గారు, ఇంకా మీరు నిద్రపోలేదా? లేదు, ఇంట్లో పరిస్థితుల గురించి నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి మావయ్య. ఇక మీదట ఈ ఇంట్లో అక్క చెల్లెళ్ల మధ్య గొడవ జరగకూడదు. వీడేంటి ఇంత సీరియస్గా వచ్చి నాకు చెప్తున్నాడు? అంటే నా మీద డౌట్గానే వచ్చిందా? ఇంటి పెద్దగా ఉండి ఈ మాట నీకు చెప్పడం నాకు కూడా ఇబ్బందిగానే ఉంది బాబు. నీహారిక, తనూజ నా మాటలకి కంట్రోల్ అవ్వడం లేదని నేను నిన్ను అడుగుతున్నాను. ఆ గొడవలకి కారణమేంటో మీకేమైనా తెలుసా మావయ్య? లేదు చందు, ఇద్దరి మధ్య మనస్పర్ధలు, అపార్థాలు తప్ప బలమైన కారణం ఏమీ నాకు కనిపించడం లేదు. మావయ్య, అక్కని అమ్మగా చూసుకునే తనూజ, చెల్లెల్ని కూతురుగా చూసుకునే నిహారిక గారు ఎడమొహం పెడమొహంగా ఉంటారని నేనస్సలు ఊహించలేదు. నేను చెప్పేది కారణమో కాదో తెలియదు, కానీ తనూజ నిహారిక గొడవలకి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నందు గారు కారణమవుతున్నారేమో అనిపిస్తుంది. ఆహాహా, లేదు బాబు, నందు మన కుటుంబం మంచికి కారణమవుతాడు, కానీ అతని వల్ల చెడు జరగదు. అయ్యో మావయ్య, నేను కూడా నందు గారిని బ్లేమ్ చేయటం లేదు. అక్క చెల్లెళ్ల మధ్య గొడవైనప్పుడు నందు గారి పేరే ఎక్కువగా వినిపిస్తుంది అంటున్నా. వాళ్ళు వాదన చేసుకోవడానికి, గొడవ పెంచుకోవడానికి నందు పేరును వాడుకుంటున్నారు, కానీ నాకైతే అతను కారణం కాదు అనిపిస్తోంది. అవకాశం దొరికింది కదా అని నందుని బ్యాట్ చేద్దామనుకుంటే ఈ ముసలోడు కూతుర్ల కన్నా ఎక్కువగా నందుని నమ్ముతున్నాడు. టాపిక్ డైవర్ట్ చేస్తే మంచిది. మావయ్య, పెళ్లికి ముందు తనూజాకి, ఇప్పుడు నేను చూస్తున్న తనూజాకి అస్సలు సంబంధమే లేదు.
ఎప్పుడు మా అక్క మా డాడీ అని గొప్పలు చెప్పేది. ఇప్పుడేమో వదిన గారి ప్రస్తావన తీసుకొస్తే అరుస్తుంది. అలా అని నువ్వు ఊరుకోవద్దు బాబు. మనం మధ్యలో ఉండి సంధి చేయాలే తప్ప చేతకాని వాళ్ళలా అంతా అయిపోయిన తర్వాత బాధపడకూడదు. తనూజ మనసులో నందు గురించి గాని నీహారిక గురించి గాని మంచి అభిప్రాయం కలిగేట్టు చూడాల్సిన బాధ్యత నీదేనయ్యా. ఏంటి మావయ్య మీరు? నేనేదో కొత్త మనిషిలా ఎందుకంత ప్రత్యేకంగా చెప్తున్నారు? ఆ అక్క చెల్లెల్ని కలపడం కోసం మీరు ఎంతగా ఆలోచిస్తున్నారో నేను కూడా అంతకన్నా ఎక్కువగా ప్రయత్నిస్తున్నాను. వదిన గారి గొప్పతనం తనుజకు కూడా తెలుసు. కాని కోపం తన కళ్ళని కప్పేయడం వల్ల నిజం తెలుసుకోలేకపోతుంది. ఆ కోపాన్ని తొలగించి ఇద్దరి మధ్య ప్రేమను పెంచే పూచి నాది. మీరు ధైర్యంగా ఉండండి మావయ్య. చందుబాబు, అందరూ కలిసి ఉండాలని నువ్వు నాలానే ఆలోచిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చెప్పినట్టు జరిగితే నా జీవితానికి ఏ దిగులు ఉండదు. నేను చెప్పినట్టు కాదు హరిప్రసాద్. నేను అనుకున్నట్టు మాత్రమే జరుగుతుంది. నీ కుటుంబం మొత్తం మొక్కలైపోయి అందరూ ఉన్న అనాథగా నిన్ను నిలబెడతాను. అత్తయ్య, మీరేంటి ఇక్కడ? పుట్టబోయే బిడ్డ గురించి సాక్షి బాగా బెంగ పెట్టుకుంటుంది బాబు. మనం ఎంత చెప్పినా ఆ భయాన్ని మాత్రం దూరం చేయలేకపోతున్నాం. నువ్వైనా ఏదో ఒకటి మాట్లాడి తనకి ధైర్యం చెప్పు బాబు. సాక్షి, ఇటివ్వు. ఏంటి అలా చూస్తున్నావు? నా మాట నీకు లెక్కలేనప్పుడు నీతో నేనేం మాట్లాడను? నీకింక ధైర్యం చెప్పడం వేస్ట్. ఏ ఉన్నా సరే ఇక నుండి నా బంగారంతో మాట్లాడతాను. బంగారం, మీ అమ్మకి తెలుగు భాష, ఈ తండ్రి ఘోష అర్థం కావట్లేదు. అమ్మ హెల్దీగా ఉంటేనే నువ్వు కడుపులో తిరుగుతూ హ్యాపీగా ఉంటావు కదా. అది మీ ట్యూబ్లైట్ అమ్మకి అర్థం కావట్లేదురా. వద్దన్న పని చేసింది కాక మళ్ళీ కోపం ఒకటి. నాన్న, ఇప్పటికే నీకు 5 నెలలు వచ్చాయి. ఇంకొక 4 నెలలు ఓపిక పడితే నువ్వు బుడిబుడి అడుగులు వేసుకుంటూ బయటకు వస్తావు కదా. అప్పుడు నీకు కరాటే, కిక్ బాక్సింగ్ అన్నీ నేర్పిస్తాను. కడుపులో ఉన్నప్పుడు నిన్ను టార్చర్ పెట్టిన అమ్మ మీద నువ్వు రివెంజ్ తీర్చుకో. ఇలా 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 ఇలా. ఈ నవ్వే ఎప్పుడు నేను చూడాలనుకునేది. దీన్ని ఒక్క క్షణం కూడా దూరం చేయొద్దు. నువ్వు నీ మూడ్ వెంటనే రిఫ్రెష్ అవ్వాలంటే వెళ్ళి స్నానం చేసిరా. అలాగే. యావండి, నా చీర ఇవ్వరా? ఇచ్చారేంటి? పర్లేదు, ఇవి కూడా బానే ఉంటాయి. వేసుకో. అయ్యో, అరే వేసుకో.
మగవాళ్ళ బట్టలు ఆడవాళ్ళకి సెట్ కావు. ఆస్వాదించే మనసుండాలే కానీ ఎందుకు సెట్ కావు? ఓహో అవునా? అయితే మీరు నా చీర కట్టుకోండి, అప్పుడు నేను ఆస్వాదిస్తాను. వాట్ ఆర్ యు టాకింగ్? నో వే. కట్టుకుంటారా కట్టుకోరా? ఎంత టెన్షన్ పెట్టినా బీపీ పెంచినా నందు ప్రేమ ముందు దీని నవ్వు ముందు పనిచేయడం లేదు. నా ప్లాన్లో డోస్ పెంచాల్సిన టైం వచ్చింది. ఈసారి వేసే ప్లాన్తో మొహంలో నవ్వే కాదు, కడుపులో బిడ్డ కూడా మాయమవ్వాలి. ఒక అన్నగా పుట్టింటి నుంచి కడుపుతో ఉన్న మా చెల్లి కోసం సారి తీసుకొచ్చానమ్మా. అభిలాష వచ్చిన తర్వాత మెట్టినిల్లే నా పుట్టినిల్లు అయిందన్నయ్య. సొంత అక్క ఉన్నా ఇంత జాగ్రత్తగా చూసేది కాదేమో. అభి గురించి పూర్తిగా తెలిసిన నేను తను మారిందంటే నమ్మలేకపోయాను. కానీ నీ మీద తీసుకుంటున్న ప్రేమకి, మీరు చెప్తున్న మాటలకి నమ్మక తప్పడం లేదు. మా చెల్లిలో మార్పు వచ్చినట్లే ఆ దేవుళ్ళు కూడా మార్పు వచ్చి క్యాన్సర్ని తగ్గించే వరమిస్తే చాలు. మీ అందరితో కలిసి సంతోషంగా ఉండే వరం ఇచ్చాడు. ఇంతకు మించి నేనేం కోరుకోను. అంతా నీ మంచితనం అభి. సాక్షికి పుట్టింటి తరపు నుంచి శ్రీమంతం జరిపించాలని ఫిక్స్ అయ్యాం. అందుకే ముహూర్తం కూడా పెట్టించాం. దాన్ని శవంగా చూడాలని నేననుకుంటూ ఉంటే శ్రీమంతం చేస్తారా మీరు? నేను హర్ట్ చేసినందుకు సారీ అక్క. నందు గారు కూడా నీ మాటల వల్ల హర్ట్ అయ్యారు. మన కుటుంబానికి కూడా బాగా కావాల్సిన వారు. ఆయనకు కూడా సారీ చెప్తే ఈ కుటుంబంలో ఏ సమస్య ఉండదు. మా అక్క నా సొంత మనిషి కాబట్టి సారీ చెప్పాను. అంతేకాని పొరాయి వాళ్ళకి బయటి మనుషులకి ఎందుకు చెప్తాను?